బట్ సిటీ అన్నారు, సిటీకి 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో మొత్తం చుట్టూ ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వన్ ప్లేస్ ఒక చోట కూర్చొని మనకు చెప్పే పరిస్థితి వస్తుందంటారా? అలాంటి ఆలోచనలు మీకు కూడా ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి ఎలాంటి సిటీలో ఏ మూలకి వెళ్ళినా కానీ సో వాళ్ళు చెప్పిన ప్లేసు వితిన్ 1 అవర్లోనే వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం అనే ఇవ్వచ్చండి. అసలు అలాంటి ఉందా ఇక్కడ? అసలు ఇప్పుడు 60-70 కిలోమీటర్స్ అంటే పెద్ద దూరం కాదు, మనకు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు కూడా దాటేస్తున్నారు. మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. చాలా మందికి ఏంటంటే తెలియదు. మీరు అన్నారు కదా ఇప్పుడు గచ్చిబౌలిలో ఉండి ఎక్కడో బీబీ నగర్లో ల్యాండ్ చూడాలంటే అవ్వదు కదా. బీబీ నగర్ అంటే ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, వీళ్ళు వెళ్ళరు చూడరు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర కూర్చున్నారంటే విత్ ఇన్ 1 అవర్లోనే మీరు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏంటి, రాబోయే కంపెనీస్ మీరు టకటక చెప్పగలం. అవునండి, అవును. సో అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా కంప్లీట్ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి? లేదు, ఆల్రెడీ మనం అలాగే చేస్తున్నాం లక్ష్మణ్ గారు. ఇప్పుడు ఇప్పుడు సమ్ పీపుల్ వచ్చి నన్ను నా ప్రోడక్ట్ గురించి ఎవ్వరు అడగరు. ఇన్ఫాక్ట్ మీకు నిజం చెప్తున్నాను, నన్ను మీరు ఏమన్నా ప్రోడక్ట్ చేస్తున్నారా, మీ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఎవరు అడగరు. నాకు వచ్చే కాల్స్ కానీ నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కానీ మేము పలానా ప్రాజెక్ట్ చూసాము, మమ్మల్ని కన్సల్టేషన్సే ఎక్కువ ఉంటాయి నాకు. సో అలాంటప్పుడు నాకు ఆల్ ద డైరెక్షన్స్ విత్ ఇన్ ద సిటీ, ఎక్స్టీరియర్ ఆఫ్ ద సిటీ టిల్ అబౌవ్ 150 కిలోమీటర్స్ వరకు నాకు నాలెడ్జ్ ఉంటేనే నాకు వాళ్ళ పేరు చెప్తే నాకు అర్థం అవ్వగలుగుతుంది. నాకు నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళు ఏం పేరు చెప్పారో నాకు అర్థం కాదు. ఇప్పుడు తురకయ అంజల్ అని ఉంటుంది, మీకు అర్థమవుతుంది? అది రీసెంట్గా విల్లాస్కి బూమ్ అవుతున్న ప్లేస్ అనమాట. సో మన ఈ ఏరియాస్, ఈ పేర్లు ఇవన్నీ మేము ఆల్రెడీ అనాలిసిస్ చేసుకుని మేము ఒక రిపోర్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటాం. కాబట్టి ఎవరైనా ఏ రోజైనా ఏ కాల్ అయినా రావచ్చు. మాకు నియర్ బై లొకేషన్, మాకు తెలిసిన లొకేషన్ రావచ్చు, ఫార్ రావచ్చు, ఎక్కడి నుంచైనా కాల్స్ రావచ్చు మాకు. ఇర్రెస్పెక్టివ్ ఈ స్టేట్ కూడా కాదు, కొన్నిసార్లు అయితే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అని చెప్పి ఆంధ్ర నుంచి కూడా కాల్స్ వస్తాయి, అదర్ స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. సో మాకు ఒక జనరల్ అవేర్నెస్ అయితే ఉండాలి. సో మమ్మల్ని అప్రోచ్ అయితే వీ కెన్ గైడ్ దెమ్ ఇన్ విచ్ డైరెక్షన్స్, వాట్ వే, ఎట్ వాట్ బడ్జెట్ దే కెన్ ఇన్వెస్ట్. డాక్టర్ శ్రవంతి గారిని అంటే ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూస్ కావచ్చు, మీ ఆర్టికల్స్ నేను చాలా చదివాను, ఒకే ఒక విషయంలో విమర్శిస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. ఆ విమర్శ ఏంటంటే గతంలో మీరు 111 గురించి మాట్లాడినప్పుడు చాలామంది మీ మీద, అంటే ఇన్వెస్టర్స్ కాదులే కానీ సో ఒక వర్గం మీ మీద కొంచెం గుర్రుగా ఉంది, మేము విన్నాము, మీరు కూడా కాల్స్ వచ్చాయని చెప్పి కూడా విన్నాం. కానీ ఆ రోజు శ్రవంతి గారు చెప్పింది ఆ రోజు ఎందుకు చెప్పారు 111 విషయంలో అంత ముక్కుసూటిగా అనేది ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే బెంగళూరు విషయం తీసుకున్నా ఒక్కసారిగా వాటర్ ప్రాబ్లం వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. భవిష్యత్తు ఏంటి అక్కడ అని చెప్పి కూడా ఒక డైలమా పరిస్థితిలో ఉంది. ఓవరాల్గా అన్ని రంగాల మీద అక్కడ పెట్టుబడింది. ఏ రకంగా అంటే చివరికి బెంగళూరు లాంటి సిటీలో ఉండే వ్యక్తికి పెళ్లి కావాలన్నా కానీ కేవలం అక్కడ వాటర్ లేదు అని చెప్పి ఇవ్వట్లేదని చెప్పి కూడా అది కూడా పేపర్లో చదవటం కూడా మనం విన్నాం. కానీ హైదరాబాద్కి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఆ రోజుల్లోనే జీవో కావచ్చు, లేకుంటే వాటర్ సంబంధించి మొత్తం మాస్టర్ ప్లాన్ ఒకటి రెడీ చేసి పెట్టారు. కానీ ఈరోజు డాక్టర్ శ్రవంతి గారు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి కూడా ఎవరైతే విమర్శించేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు దీనికి రీజన్ ఏంటంటే అండి, మాస్టర్ ప్లాన్ మనం మాట్లాడుకున్నాం కదా, మాస్టర్ ప్లాన్లో నేను చెప్పినట్టు ఏ ల్యాండ్ ఏ జోన్స్కి అలొకేట్ చేయాలనేది ఆల్రెడీ డిజైన్ చేశారు. అది డిజైన్ చేసినప్పుడు ఒక న్యాచురల్ డిజాస్టర్ వస్తే ఎలా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ అంటే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్లో వెళ్ళి నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే పొల్యూషన్ ఎలా ఉండాలి, గ్రీన్ జోన్ ఏంటి, ఇట్లా సో మెనీ థింగ్స్ని ఇన్వాల్వ్ చేసి మనకు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ఇప్పుడు జీవో మనకు 111 జీవో అనేది ఏ కాన్సెప్ట్ మీద వచ్చిందో అందరికీ మనం అవేర్నెస్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకుండా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మనం కంప్లీట్గా దానికి అగేనెస్ట్ అని చెప్పలేదు, కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఇది పాసిబుల్ కాదు అని మనం చెప్పాము. నాకు వీలైనంత పరిధిలో నేను ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ మోర్ దెన్ 800 కాల్స్ పర్ డే. 800 కాల్స్ పర్ డే నేను ఆన్సర్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాను, వాట్ ఈస్ ద పాసిబిలిటీ. విమర్శలు ఎన్ని ఉన్నాయి చెప్పండి 800 కాల్స్లో? ఆల్మోస్ట్ అంటే మేము ఆల్రెడీ కొనేసాము, లేదు కదా, ఎత్తేసారు కదా, సీఎంఏ చెప్పారు కదా, మీరు వీడియో చూడలేదా, మీకు తెలియట్లేదా.
నేను వాళ్ళని రివర్స్లో ఏం అడిగానంటే దానికంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వచ్చిందా, కెన్ యూ గివ్ మీ ఎనీ జీవోకి అనుగుణంగా ఇంకా స్టే ఉంది. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అంత ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు అంత పేషెన్సీగా మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పడం, దీనివల్ల మీకు లాభం ఏంటంటే ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేయించాం అనుకోండి, చాలా పీస్ అయితే అసలు ఉండదు. అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది, అరే మనం ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఇది ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలిగితే వాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా నా పేరు అయితే గుర్తుపెట్టుకుంటారు. అది నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కానివ్వండి, వాళ్ళకి ఖచ్చితంగా అదైతే వాళ్ళకి జనరేషన్స్ త్రూ పాస్ ఆన్ అవుతుంది. నేను అందుకనే కొంచెం గట్టిగానే మాట్లాడతాను, హార్ష్గానే చెప్తాను, నాకేమన్నా ప్రూఫ్స్ చూపియండి, గివ్ మీ దట్ అని చెప్తాను. చాలామంది కమర్షియల్ స్పేసెస్లో, వర్చువల్ స్పేసెస్ మీద కానీ ప్రీ లాంచెస్లో ఇన్వెస్ట్ చేస్తానన్నప్పుడు నేను వాళ్ళని చాలా క్వశ్చన్స్ ఇవన్నీ వెళ్ళి వాళ్ళని అడిగేసి రండి అని చెప్తానమాట. కొంతమంది కంపెనీస్ ఆన్సర్ కూడా చేయరు అనుకోండి, అప్పుడు నన్ను వచ్చి మేడం వాళ్ళు అవన్నీ మాకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. డ్రాప్ యువర్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు తీసుకెళ్ళి కొన్ని రోజులు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తాను. శ్రవంతి గారు, ఇంత ముక్కుసూటిగా మాట్లాడే మీరు కానీ ఇంత ముక్కుసూటిగా మాట్లాడితే ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ పీస్ అండి. ఇది మీ ఫ్యాషన్తో వచ్చారు. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మై బిజినెస్. అందుకనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ మార్కెట్ కండిషన్స్ ఈ రోజుకి నా దగ్గర ఇన్వెస్టర్స్ కొంటున్నారు కదా. ఈ రోజు మీరు బిలీవ్ చేయరు, వీ హ్యావ్ ఇన్వెస్టర్స్ అక్రాస్ ద గ్లోబ్, యుఎస్ నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి ఇప్పుడు ఈ 6 months టైం పీరియడ్ ఎంతమందికి ఎన్ని సేల్స్ ఉన్నాయో నాకు తెలియదు కానివ్వండి, మేమైతే బ్రేక్ ఈవెన్లో ఉన్నాం. ఈజ్ బికాజ్ ఎందుకు, నేను చేస్తున్న ప్రాజెక్ట్ మార్కెట్ కండిషన్స్ని సస్టైన్ చేసుకుంటుంది, ఆర్గానిక్ ఏరియాస్లో గ్రోత్ని మేము ప్రోగ్రెస్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేటివ్ ఓరియంటెడ్గా ఉంటామో ఖచ్చితంగా మనకంటూ ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుందండి. ఎందుకు మీ ప్రాజెక్టులు కూడా పెద్దగా మీరు దాన్ని ప్రమోట్ చేయరు? బికాస్ ప్రమోషన్ అనేది ఏ ప్లాట్ఫామ్లో చేయాలో ఆ ప్లాట్ఫామ్లో చేయాలి. అనుకున్నంత స్థాయిలో మీరు ప్రమోషన్ కన్నా నాకు రెఫరల్ బిజినెస్ చాలా ఎక్కువ లక్ష్మణ్. దీనికి కారణం ఏంటి, నాకు గుడ్ విల్ ఎక్కువ మార్కెట్లో. ఇప్పుడు నా క్లయింట్స్ ఎవరైనా సరే నాతో ఒక్క ప్లాట్ కొనేసి డిస్కంటిన్యూషన్ ఉండదన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంకా ఆ చైన్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది నాకు. అందుకనే మేము ఎప్పుడు మాకు ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసామంటే ముందు రెఫరెన్స్లోనే సేల్స్ అయిపోతాయి, ఆ తర్వాత బయట పీపుల్కి. ఆ బయట పీపుల్కి వెళ్ళాలంటే నేను బేసిక్ ప్రమోషన్స్ ఎక్కడైనా చేస్తాము, కానీ బయట వాళ్ళకి ఇచ్చే లోపల మా నెట్వర్క్లోనే మాకు సేల్స్ అయిపోతాయి. బట్ ఇంకోటి ఏంటి అంటే మేము ఎప్పుడు కూడా లిమిటెడ్ ఇన్వెంటరీ గేమ్ ప్లే చేస్తాం కాబట్టి మేమంత హ్యూజ్గా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన నెసెసిటీ కూడా రాలేదు. ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీ గురించి స్పెషల్గా నేను మాట్లాడలేదు. చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కూడా మీకు ఆఫర్ చేస్తే మీరు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు అసలు శ్రవంతి గారు ప్లాన్ ఏంటి క్వశ్చన్ అయితే ఇక్కడ రైజ్ అవుతుంది. అంటే నేను 2-3 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, మార్కెట్లో చాలా మందితో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరు ఈ శ్రవంతి అడిగే వాళ్ళు ఉన్నారు, కొన్ని ఛానల్స్ కూడా అడిగాయని మీతో డిస్కషన్ కూడా పెట్టాను. ఏంటి శ్రవంతి గారు ఏమేంటి? ఫస్ట్ థింగ్ వచ్చి రియల్ ఎస్టేట్ సెక్టార్లో మనకు ముఖ్యంగా ఉండాల్సిన గోల్ ఏంటంటే కస్టమర్కి, ఇన్వెస్టర్కి రైట్ ప్రోడక్ట్ ఇవ్వడం మాత్రమే. సో నేను దానికి అనుగుణంగానే వెళ్తున్నాను. ప్యాషన్ ఈజ్ నథింగ్ బట్ పీస్ ఫర్ మీ. అంటే కెరియర్ స్టార్టింగ్ ఎర్లీ డేస్లో నేను కొన్ని బిగ్గర్ కంపెనీస్కి వర్క్ చేశాను. బట్ అక్కడ నుంచి వెన్ ఐ బికేమ్ ఇండిపెండెంట్ నేను నేర్చుకున్నాను ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదో కూడా నేర్చుకున్నాను. ఎలా చేయాలనే దానికంటే కూడా ఎలా చేయకూడదు అనేది ఎక్కువగా నేర్చుకున్నాను నేను. సో కాబట్టి నేను ఒక కస్టమర్ క్రెడిబిలిటీ ఓరియంటెడ్గా ప్రోడక్ట్స్ చేసుకుంటూ వెళ్తాను. I'll be in plotting, I'll be in construction, I'll be into all the sectors of real estate step by step with customer beneficiary. నేను ఇక్కడ నా కంపెనీ గురించి మాట్లాడట్లేదు, కస్టమర్కి నా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళకి రీసేల్ అయ్యేంత వరకు ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, రీసేల్ అయ్యే వరకు. యా, కొనడం కాదు నా టార్గెట్. వాళ్ళకి నేను కొనేటప్పుడు ఒక మాట చెప్పుంటాను, ఏంటి అంటే మీరు అమ్మేటప్పుడు నా ప్రోడక్ట్స్ చెప్తున్నానండి. నేను కంపెనీస్తో చేసిన వాటికంటే కూడా వెన్ ఐ బికేమ్ ఇండిపెండెంట్ రీసేల్ చేసి ఇచ్చిన తర్వాతే నేను వాళ్ళ ఫైల్ క్లోజ్ చేస్తాను.
అప్పటి వరకు నాకు వాళ్ళతో అసోసియేషన్, వాళ్ళు నాకు ఫోన్ చేయడం కాదు, నేనే వాళ్ళకి మంత్లీ వన్స్ క్లయింట్ కాల్స్ అని పెట్టుకొని నేనే క్లయింట్స్కి కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాట్స్ హ్యాపెనింగ్, వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని ఎప్పుడూ మేము ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఆల్సో మేము ఇన్వెస్టర్స్ మీటింగ్స్ కూడా అరేంజ్ చేస్తుంటాం, హైటీ అరేంజ్ చేస్తూ ఉంటాము. ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, అంటే నా ఫోన్ కాల్ అంటే అమ్మ మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ చెప్తుంది అని ఎవ్వరు ఉండరు. శ్రవంతి గారు ఫోన్ చేస్తున్నారంటే షీ మైట్ గివ్ అస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ షీ మైట్ గివ్ అస్ ఎనీ ప్రోగ్రెస్ అనే అంత ఎగ్జైటెడ్గా ఫోన్ ఎత్తుతారనమాట. నేను ఇదే క్రెడిబిలిటీతో నేను నా బిజినెస్ ఎక్స్పాన్షన్ని ముందుకు తీసుకెళ్తాను తప్పిస్తే నాకు తొందరగా బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోవాలని అయితే లేదండి.